హాయ్ అండి. ఇంట్లో యజమాని పూజ చేస్తే చాలా మంచిదంటారు. కానీ మా ఆయనే ఉదయాన్నే పూజ చేసి పనికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడే శనివారం కంపల్సరీగా వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతిస్తారు. ఇంకా సాంబ్రాణి గుగ్గిలం అంటారు కదా, అవన్నీ వాటితో పాటు పచ్చకర్పూరం, పసుపు ఇవన్నీ కలిపి సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిదన్నమాట. పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా సాంబ్రాణి ధూపం అనేది వేసుకోండి. ఇల్లు అంతా చూపించండి ఒకసారి, బయట కూడా చాలా మంచిది. ఇంకా శనివారం చాలా నియమనిష్టలతో ఉంటారు. చాలామంది చెప్పులు కూడా వేసుకోరండి, నేల మీద పడుకుంటారు, ఉపవాసం ఉంటారు. వెంకటేశ్వర స్వామికి ఎంత నిష్టగా ఉంటే అంత మంచిది అన్నమాట. ఇంక ఇంట్లో చేసిన ఏ పదార్థాలైనా నివేదించి ఉదయాన్నే కాకికి అయితే పెట్టేస్తాము. హారతి అంతా ఇచ్చేసిన తర్వాత సూర్యుడికి దండం పెట్టుకుంటాము. ఈ శనివారం కంపల్సరీగా అందరూ తలస్నానం చేసిన తర్వాతే తింటామన్నమాట. పిల్లలకైనా సరే తలస్నానం చేసిన వెంటనే దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు చేయాలి పిల్లలకి ఇప్పటి నుంచే.